all of you. Hi everyone. ఇక్కడ నుంచి ఒక్క సైడ్ మాత్రమే హాయ్ వినిపిస్తుంది, మిగతా చోట్లలో అసలు సౌండే లేదు. ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు పేరెంట్స్ అందరికి ఒక్కసారి హాయ్ ఎవ్రీవన్. అబ్బా, ఇక్కడ నేనే యాక్టివ్ అంటే మీరంతా ఇంకా హైపర్ యాక్టివ్గా కనిపిస్తున్నారు అందరు కూడా. నాకు వెరీ నైస్, సో నైస్ ఆఫ్ యూ. మరి ఈరోజు మన వండర్ కిడ్స్ 18th యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన అందరికి కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరికొద్దిసేపట్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, మరొక్కసారి మరి పేరెంట్స్ అందరికి కూడా, తల్లిదండ్రులందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇక్కడ మా లేడీస్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి వచ్చారు, చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. అలాగే మీ పిల్లలందరూ కూడా చాలా చూస్తున్నాం, ఇక్కడ అందరూ కూడా బుట్ట బొమ్మల్లాగా చాలా అందంగా ముద్దుగా, అలాగే మన హీరోస్ అందరూ కూడా చాలా బాగా అందంగా రెడీ అయి ఉన్నారు. మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి మరికొద్దిసేపట్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో బాగా చిన్న చిన్న పిల్లలందరూ చక్కగా రెడీ అయి ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఓకే, మరికొద్దిసేపట్లో మన ఈవెంట్ స్టార్ట్ చేసుకుందాం. మరి అలాగే మన అందరికీ తెలుసు, మరి ఈరోజు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది పిల్లల యొక్క చదువు కోసం. ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది, ఏ స్కూల్లో చదివితే బాగుంటుంది మన పిల్లలు, చాలా డిస్కషన్స్ అన్నీ జరుగుతుంటాయి ఇంట్లో కదా.
మా ఇంట్లో కూడా అంతే, మా బాబుని ఏ స్కూల్లో చదివించాలి, ఎక్కడ పెట్టాలి, ఈ స్కూల్ అయితే బాగుంటుందా, ఈ స్కూల్ అయితే ఇలా ఎక్కువ కూడా ఎక్కడ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అందరు కూడా ఇక్కడ. అవునా కదా? అవునా సార్? ఫోన్లో లేదనగానే నాకు ఏంటి ఈయన లేదంటున్నారు అనుకున్నా, ఆయన వేరే డిస్కషన్లో ఉన్నారు. ఇలాగే ఓకే. అలాగే చదువుతో పాటు మన పిల్లలకి కావాల్సిన ఫస్ట్ ఏంటి చెప్పండి? డిసిప్లైన్. డిసిప్లైన్ లేకుండా ఎంత చదువున్నా కూడా శూన్యం, అంతేనా? వేస్ట్, అంతే కదా? అవునా కదా? స్కూల్లో మరి అలాగే ఇక్కడ మన స్పెషల్గా మన వండర్ కిడ్స్లో మీరు అందరు చూస్తున్నారు. మరి అక్కడ ఉంది చూడండి, మీ అన్వేషణ దేనికోసం? ఓ వినూత్నమైన విద్యా విధానం కోసం. ఎప్పుడు కూడా ఒక పిల్లలకి నేర్పించాల్సి అంటే భయం అనేది ఫస్ట్ పిల్లల్లో ఉండకూడదు. ఫస్ట్ ఒక చదువే కాదు, మన డిఫరెంట్ పార్ట్స్లో ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ మీద నిలబడితే పిల్లలు ఎలా వాళ్ళ స్పీచ్ నలుగురు ముందు ఎలా మాట్లాడాలి, బయట నుంచి మన బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఎలా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ డిసిప్లిన్ వాళ్ళకి ఫస్ట్ నేర్పించాలి, ఆ తర్వాతే చదువు. మరి అలాగే మన వండర్ కిడ్స్లో మీకు అందరికీ తెలుసు మరి యోగా, కరాటీ, అలాగే ప్రత్యేకంగా ఆ తర్వాత థర్డ్గా మరి లాస్ట్గా వాళ్ళు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీ పిల్లలందరూ కూడా చక్కటి భవిష్యత్తు కోసం మీరందరూ కూడా వండర్ కిడ్స్లో జాయిన్ చేయించండి. మీ పిల్లలు ఉన్నారు, అలాగే మీ పక్కన వాళ్ళ పిల్లలు కాదు, అటు పక్కన వాళ్ళ పిల్లలు, మీ బంధువులు, ఇంకెక్కడైనా సరే మరి మీరందరూ చూస్తుంటారు. మరి ఈరోజు మన వండర్ కిడ్స్లో ఎంత బాగా ఎడ్యుకేషన్ చెప్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా మన వండర్ కిడ్స్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు, వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా ప్లీజ్ ఎవ్రీవన్. అలాగే దీనికి వెనకాల ముఖ్య కారణం ప్రతి ఒక్క మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. అవునా? అవునా కదా లేడీస్? చెప్పండి, బాగున్నారా? ఓకే, ప్రతి ఒక్క మగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. అవునా కదా? ఉంటారా లేదా? ఏంటి అసలు సౌండ్ రావట్లేదా? ఉంటారా? అలాగే మన రవికుమార్ గారి విజయం వెనకాల వాళ్ళ శ్రీమతి, అలాగే మన వండర్ కిడ్స్ కరెస్పాండెంట్ మరి ఎన్ హేమలత, మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. మరి కొద్దిసేపట్లో మన ఈవెంట్ స్టార్ట్ చేసుకుందాం. మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ పిల్లలు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ వేసే వాళ్ళే కాకుండా ఇక్కడ కింద కూడా చాలా మంది మంచి డాన్సర్లు ఉన్నారనుకుంటా. వాళ్ళ పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారంటే బ్లడ్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చక్కటి డాన్సర్లు అయి ఉంటారు, మంచి సింగర్స్ అయి ఉంటారు, అందరూ కూడా మంచి కళాకారులే. అవునా కదా? ఇక్కడ ఎవరు ఒక్కసారి రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరన్నా చక్కగా పాట పాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాట పాడేవాళ్ళు ఉన్నారా? సాంగ్ ఏంటి అసలు ఇంత సైలెంట్? పాటలు ఎంతమంది వింటారు? రోజు పాటలు వింటారు. అందరికి పాటలు అంటే ఇష్టమేనా? ఇష్టమా కాదా? ఇష్టమైన వాళ్ళ చేతులు అంటారు, నీ ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి. పాటలు అంటే ఇష్టం అని అడిగా, పాడమని అడగలేదు నేను. 1 2 ఏంటి మీరు ఎవరు పాటలు వినరా? సీరియస్లీ ఎవరు వినరా పాటలు? ఓకే, అక్కడ వాడు ఒకళ్ళు ఇద్దరు, ఇక్కడ ఎవరు పాటలు అయితే వినరు. వెరీ నైస్, చాలా రేర్గా చూస్తాం ఇలాంటివన్నీ కూడా. పాటలు ఎవరు వినరంటే ఇక్కడ. పోనీ పాట పెట్టుకొని డ్యాన్స్ అనే వేస్తారా? డ్యాన్స్ వేసేవాళ్ళు ఎవరు ఉన్నారా పాట పెట్టుకొని? ఇంట్లో ఇక్కడ స్టేజ్ మీద కాదు నేను అడిగేది, ఇంట్లో ఉన్నారా? ఒక్కసారి రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. ఏంటి మా బామ్మగారు చెయ్యెత్తుతున్నారు? మీ మనవరాలా? ఓకే, థ్యాంక్ యూ. మరొక్కసారి విచ్చేసిన ఆహ్వానితులందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే మన వండర్ కిడ్స్ 18th యానివర్సరీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ 2 రోజుల్లో ఎవరైతే గెస్ట్స్ వస్తున్నారు, మన గెస్ట్స్ మరి ఈనాటి కార్యక్రమానికి అవార్డ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఇక్కడుండే పేరెంట్స్ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మన వండర్ కిడ్స్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మీ అందరి కోసం. ఎందుకంటే ఆ గిఫ్ట్ మీకోసం స్పెషల్గా లాస్ట్లో చివర్లో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుకుంటూ చివర్లో మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది వండర్ కిడ్స్ తరపున. మరి 18th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా విచ్చేసిన తల్లిదండ్రులకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. దయచేసి చివరి వరకు ఉండిన వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇస్తాం. అది కూడా ప్లీజ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. చివరి
సో మచ్. అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈరోజు 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ముందుగా మనం గట్టిగా చప్పట్లు ఒకసారి. అలాగే మరి వాళ్ళ అత్తగారు అయినటువంటి ఆహ్వానిస్తున్నాం. యాక్షనర్, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ తిరుపతి, జేసీఐ వైస్ చైర్మన్ 10th జోన్. అలాగే మరి ఈనాటి మన వండర్ కిడ్స్ 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మరొక ముఖ్య అతిథి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఎవ్రీవన్. అలాగే ఈయన మెంబర్ ఎస్బీ యూనివర్సిటీ తిరుపతి శ్రీమతి డాక్టర్ మంజులా కోలా గారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఒకసారి గట్టిగా చప్పట్లతో మరి మీరందరూ కూడా వేదిక మీద విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అలాగే వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. ప్లీజ్ మైక్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శుభ్రాజ్యోతిశ్చ దేవానాం తేజసోజం ప్రతిగృహ్యతాం. దీపం జ్యోతికరం బ్రహ్మ దీపం జ్యోతిపరాయణం దీపేన హరతే పాపం సాయం జ్యోతిర్నమోస్తుతే. స్వస్తిదా విహస్పతిర్రుద్రః విష్ణుర్వాం రక్షత చక్రవోద్వందన పూర్వకం చక్రదక్షిణోపరంగదౌదే తేనం ప్రఘోదస్తాద్వాసకే అందరే స్థితరేస్త్రాః విఘ్నోఘ్నాదేజోత్ప్రసాదాద్రోయాద్దుఃఖాద్యమోవరుణ సమ్యక్ సుమనసః సర్వే రక్షन्तు. అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ప్రారంభకాలే ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూల్యతా సిద్ధిరస్తు. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా ప్లీజ్ ఎవ్రీవన్. అలాగే ఈనాటి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు మన జ్యోతి ప్రజ్వల కన్నా ఓకే మరి మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ని ప్రెజెంట్ చేస్తున్నాం. వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడచట కలడనినా. తలుతురెవ్వరిని తను వియోగదశ ఇలనాతని భజించుడి. తలుతురెవ్వరిని తను వియోగదశ ఇలనాతని భజించుడి. వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద.
కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వరిని. కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వరిని. త్రిదశ వంజుడగు తిరువెంకటపతి వెతకి వెతకి సేవించుడి. త్రిదశ వంజుడగు తిరువెంకటపతి వెతకి వెతకి సేవించుడి. వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెతికిడుని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి అలాగే ఈరోజు సాటర్డే శనివారం రోజు మన కలియుగ దేవ అక్కడే కనిపిస్తున్నాడు. ఎక్కడ మన తిరుపతిలో ఎక్కడ చూసినా అణువు ఆయన రూపమే, ఆయన ధ్యానమే. మరి ఆయన బ్లెస్సింగ్స్ మన వండర్ కిడ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చప్పట్లు కొడుతుండాలి అందరూ. ప్లీజ్ పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తుండాలి. కమ్ ఆన్ ఎవ్రీవన్. వావ్. నెక్స్ట్ కమ్ ఆన్. Applause please everyone. Wow. Come on next. Next come on. Next one. Come on. Ready go claps everyone. Wow. Next. Wow. Come on. గట్టిగా చప్పట్లు వినిపించట్లేదు. Come on everyone. Wow, nice. Come on, join your hands together everyone. Come on.
ఇక్కడ ట్రీస్ అన్ని చాలా వచ్చినాయి, ట్రీస్ కూడా క్యాట్ వాక్ చేస్తున్నాయి ఇక్కడ. కమాన్, యా కమాన్ హీరోస్. మా మేడం సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు. కమాన్, కాదు ఇలా ఇలా వచ్చి పొమ్మ మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నైస్, నెక్స్ట్ కమాన్, కమాన్. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ కమాన్, నెక్స్ట్ కమాన్. మేడం ముందుకు నడవాలి ఒకసారి, క్యాట్ వాక్. కమాన్. మేడం చాలా నిదానంగా నడుస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యా ఫైనలీ మరి వండర్ కిడ్స్ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ఇద్దరు కలిసి క్యాట్ వాక్ చేయబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు జోష్ గా. ఒకసారి క్యాట్ వాక్. కమాన్, నువ్వు గట్టిగా చప్పట్లు ఒకసారి. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెల్కమ్. సూపర్ సూపర్, ముందుకు రా నాన్న. చూడడం ఏంటంటే స్కూల్ చైర్మన్ గారికి అలాగే కరెస్పాండెంట్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లండి అందరూ కూడా. అలాగే కాబట్టి మీరు చైర్మన్ని కరెస్పాండెంట్ని మీరు పొగుడుతున్నారని చాలా మంది మనసులో ఉంటుంది. బట్ నాకు ఇన్నర్ ఫీలింగ్ మెయిన్గా ఉండదు. ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్పగలను. ప్లీజ్ రవికుమార్ గారు, ఒక చిన్న విషయం మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మనందరూ కూడా. ఈరోజు వండర్ కిడ్స్ 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో, ఈ సెలబ్రేషన్స్లో రవికుమార్ గారు ఎంతోమంది స్పెషల్ గెస్ట్స్ అందరినీ కూడా పిలిచారు. స్పెషల్ గెస్ట్ చాలా మంది వచ్చినారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ అత్తగారికి ఇవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి అందరూ కూడా ప్లీజ్. ఎందుకంటే మన ఎంత ఎదిగినా కూడా మన తల్లిదండ్రులు వాళ్ళు ఏ రోజైతే వాళ్ళని గౌరవిస్తామో, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామో, వాళ్ళ ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. అండ్ మీరు హ్యాట్స్ ఆఫ్ టు ఈ రోజు వాళ్ళిద్దరిని పిలవడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. రియలీ సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మరి మ్యూజిక్. దయచేసి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్. మరి దయచేసి ఫొటోస్ వీడియోస్ మీరు డిస్టర్బ్ అవుతారు అంతే. అలాగే ఇక్కడ లెట్స్ వెల్కమ్ అవర్ కరెస్పాండెంట్ ఎన్ హేమలత గారు టు రీడ్ యాన్యువల్ రిపోర్ట్ ప్లీజ్ మ్యామ్. Venkateshaya. Good evening to the chief guest, Dr. Kola Manjula Garu, the guest of honor, Sri Uppalapati Ravi Garu, Ravi Swami Garu, and other guest of honor, Sri Somaya Garu, and delegates and deities of the dais. I am N. Hemalata, the principal of the Wonder Kids School. I am indeed too honored to have this opportunity to present before you the annual report of our school 2023 and 24. This year has been a year of great achievements of our school. Our students has an excellent academics, co-curricular activities and list of activities. Welcome back to the school, art and crafts, Sanskrit classes to the LKG, bridge course to slow learners, field trips, national, international, traditional celebrations, seminars, PPTs, karate, sports fest, academic calendar,
celebrations like Alphabet Day, Telugu Bhasha Dinotsavam, and Science Day. In co-curricular activities, our students have participated in various events and have won numerous awards. Our students have also participated in various cultural events and got a literal for the parents and the others. This academic year, we have already installed digital classes, computer lab, Wi-Fi facility, and a huge playground to play in. For the upcoming academic year, calligraphy training with material, communication skills, and digital library, language and science labs are going to be introduced for the benefits of our beloved students. This is going to be a bit advanced way why the learning in our school. I am proud to say that our school has a strong team of dedicated and qualified teachers. Our teachers are committed to provide the best possible education of the students. They work fearlessly to ensure that our students reach their full potentiality. The word also like to thank the parents and guardians of our students for their support and cooperation. Without your support, we won't not success. I am confident to that our school will continue to grow, achieve great heights in the year to coming. Thank you to one and all. థ్యాంక్ యూ. శ్రీ సోమయ్య గారు మరి వారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. ఈనాటి వండర్ కిడ్స్ 18వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ మంజుల మేడం గారికి, అదేవిధంగా ఉప్పలపాటి రవి గారికి, అదేవిధంగా కాంతమ్మ గారికి, గంగులమ్మ గారికి, చైర్మన్ రవికుమార్ గారికి, మన కరస్పాండెంట్ హేమలత గారికి, ఆ యొక్క పేరెంట్స్కి, అదర్ డిగ్నటరీస్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. స్టూడెంట్స్కి నా యొక్క ఆశీస్సులు. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉంటే నేను మళ్ళీ వండర్ కిడ్స్లో స్టూడెంట్గా చేద్దామనిపిస్తూ ఉండదు. ఎందుకంటే ఆ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఇంకా నేను చేద్దామా అనిపిస్తూ ఉంది. స్టూడెంట్గా చేద్దామా లేకుంటే టీచర్గా చేద్దామా? టీచర్స్ కూడా అంత వాల్యూ ఉంది ఈ యొక్క స్కూల్లో. అదేవిధంగా స్టూడెంట్స్కి ఆ యొక్క యాక్టివిటీస్ చూస్తూ ఉంటే అంత ఆనందంగా ఉండాలి. రియల్గా ఈ విధంగా స్టార్ట్ చేయడం కూడాను ఇంత అందంగా చాలా చక్కగా చేశాడు రవి. దీనికి వెనకాల ఉన్నటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కటి గురువు మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ ఏమంటే అంతా పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి మొత్తం బేస్ అంతా గురువు మీదనే ఆధారపడి మొత్తం జరుగుతూ ఉంది. కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి దాదాపుగా ఉండొచ్చు అంత కిడ్సే కాబట్టి గురువు ఎంత దగ్గర స్టూడెంట్కి ఎంత దగ్గర అవుతాడు అనే దానికోసం మనం చూసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ కొంత రకరకాలుగా స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇమీడియట్గా చెప్పంగానే వాళ్ళని గ్రాస్ చేసుకొని వాళ్ళ గ్రాసింగ్ పవర్తో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంకొక మారు చెప్తే విందాం అనుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ అంటే 2 మార్లు 3 మార్లు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అలాంటిది ఆ యొక్క టీచర్ ఏం చేయాలంటే వాళ్ళని ఒక్క మారు ఎంతలో ఉండారు స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్కి మనము ఎంతవరకు మనం రీచ్ అవుతున్నాం, వాళ్ళ దగ్గరికి మనం ఎంత రీచ్ అవుతున్నాం అని చెప్పేసి ఆ యొక్క టీచర్లు దాన్ని గమనించుకొని స్టూడెంట్స్కి చెప్పుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వండర్ కిడ్స్ అనేది వండర్స్గా తయారవుతారు దీనిలో ఉన్నటువంటి స్టూడెంట్స్. ఎందుకంటే ఇంత పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఇంత ఉండంగా కూడాను ఇంత మంచి ఆడిటోరియంలో, ఇంత పెద్ద ఆడిటోరియంలో రవి ఈ యొక్క డిజైన్ చేసి దీన్ని చేయడం అంటే ఈ యొక్క కాంపిటీషన్ తట్టుకొని రవి కూడా 18 ఏళ్ల పాటు తన కష్టపడి ఒక ఆర్డినరీ ఫ్యామిలీస్, మేమంతా ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము, ఇంత ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి వచ్చి తను కష్టపడి తను చదువుకుంటూ ఒక ట్యూషన్ పెట్టుకొని ట్యూషన్ తర్వాత మళ్ళీ స్కూల్ పెట్టి ఇంత స్కూల్ని కార్పొరేట్ స్థాయిలో ఈక్వల్గా తీసుకొస్తూ స్టూడెంట్స్ని అంత పికప్ చేస్తున్నాడంటే రియలీ వండర్ కిడ్స్ రవి. అదేవిధంగా పేరెంట్స్ స్టూడెంట్
చదువుతున్నాడంటే పేరెంట్స్ కూడా చదవాల్సిందే అంతే. స్టూడెంట్ ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను 5 o'clock లేస్తే నా పిల్లలు 5 o'clock లేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను మా అమ్మాయి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉన్నప్పుడంతా మేము 5 o'clock లేపాం. ఈ పొద్దు అమ్మాయి నేను ఇంటర్మీడియట్ విజయవాడలో చేసిన 5:30 కంతా 6 o'clock నాకు ఫోన్ చేసి, నాన్న నేను స్నానం చేసేస్తాను, పనులు తోముకున్నాను, బుక్ ఎత్తుకుంటున్నాను నాన్న అనేసి. అంటే ఆ యొక్క క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయి? పేరెంట్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్తో కూడా ఉంటారు, ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ పిల్లలతో కూడా, అప్పుడే ఆ స్టూడెంట్స్ కూడా కంటిన్యూగా అదే అలవాటు అవుతుంది. కాబట్టి పొద్దున్నే మనం కూడాను 5:30, 6 లోపలనే మనము లేచి మన పిల్లలు లేస్తారు. మనం లేస్తే ఆటోమేటిక్గా పిల్లలు కొంచెం లేస్తారు. మనం లేచి పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకు పొద్దున్నే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వాళ్ళు పాలు ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించడము, ఇంకేదన్నా ఉంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే కల్పించడం, ఆ నుంచి స్కూలుకు పంపించడం, సాయంకాలం రాగానే మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ అన్నిటిని పక్కాగా చేస్తున్నారో లేదా వాటిని చూడడం. కంపల్సరీగా ఇంటి దగ్గర పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క ఆ హోంవర్క్స్ ఒక్కమారు చూశారంటే వాళ్ళకి భయం వస్తుంది. మీరు కంటిన్యూగా 10 రోజులు చూసారంటే 11 రోజు వాళ్ళు ఆటోమేటిక్గా భయంగా వాళ్ళు రాసుకుంటూ వస్తారు. కాబట్టి పేరెంట్స్ కంపల్సరీగా మానిటరింగ్ అనేది స్టూడెంట్స్ మన పిల్లల మీద ఉండాలా. నేను చెప్పడం ఏమంటే పేరెంట్స్ కూడా చదువుకున్నట్టే ఇక్కడ మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ఉంటే మీరు మంచి రిజల్ట్స్ని వాళ్ళ దగ్గర నుంచి చూస్తారు. ఎందుకంటే నేను ఆ విధంగా నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే 10వ క్లాస్ వరకు మనకు మన చరిత్ర అంటే మనకు ఒక ఇంటర్నేషనల్ నామ్సే ఉంది. పిల్లవాడు అనేది దాదాపు 13, 14 ఏళ్ళ దాకా సేవకుల్లాగా చూడవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది భయపెట్టినా ఏం ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ 13, 14 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి. అంతవరకు దాకా మనము పిల్లలతో మనం ఏం చేసినా మనకి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. కాబట్టి మీరు దబాయించి మీరు ఏం చేసినా పిల్లల దగ్గర నుంచి మన అవుట్పుట్ మనం లాక్కోవచ్చు. కాబట్టి మనం అందరూ కూడాను పేరెంట్స్గా ఉండేటప్పుడు పిల్లల్ని కంపల్సరీగా మనము వాళ్ళ యొక్క హోంవర్క్స్ అన్ని సక్రమంగా చేస్తున్నారా లేదని చూస్తూ రావాలి. అదేవిధంగా టీచర్స్ కూడాను ఆ యొక్క స్టూడెంట్కి ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక సేవా దృక్పథాన్ని కల్పిస్తూ దాని యొక్క నేర్పిస్తూ, అదేవిధంగానే దేశానికి ఏ విధంగా మనం సేవ చేయగలుగుతాం, ఇట్లా ప్రజలకు ఏ విధంగా మన సమాజానికి ఏ విధంగా చేయగలుగుతాము, దేశానికి ఏ విధంగా సేవ చేయగలుగుతాము అనే దానికి కూడా ఇక్కడి నుంచే పిల్లలకి ఈ యొక్క టీచర్లు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తే దానికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ పొద్దు నేనే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, నేను ఒక ఆడిటరు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషన్ గత 20 ఏళ్ళుగా నేను చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను దేశానికి ఒక్క మరి ఆలోచించుకుంటే, దాదాపుగా సంవత్సరానికి నా దగ్గర ఉన్న క్లయింట్స్ దగ్గర నుంచి అయితేనేమి, నా దగ్గర నుంచి నా ఆఫీస్ దగ్గర నుంచి దాదాపు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో దాదాపుగా 200 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పోతుంది. నేను దేశానికి నేను సేవ చేస్తున్నాను, నేను చేపిస్తున్నాను అనేసి నేను గర్వంగా నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా నేను ఒక లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సేవాభావంతో నేను అంకిత భావంతో నేను పనిచేస్తూ 10 మందికి ఏ విధంగా సేవ చేయాలా. సపోజు ఒక్కరోజు మా అబ్బాయి ఇంటికాడ మొరాయించి వాడు టిఫిన్ తినరా అంటే తినలేదు వాడు. సరే అట్లే టిఫిన్ తీసుకొని అట్లే ప్యాక్ చేసుకొని వచ్చి కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి ఆ టిఫిన్ పెట్టి చూశాడు వాడు. అయ్యో నేను తినలేదు కానీ వాళ్ళు తింటున్నారు చూడని చూపి వాడికి ఆ యొక్క బాధ అనేది కలిగి వాడు నేను అన్నదానం చేస్తూ ఉంటాను, అన్నదానానికి నేను వస్తాను నాన్న అనే విధంగా వాడు వస్తున్నాడంటే సేవా దృక్పథం అనేది ఇప్పటి నుంచే పిల్లలకు అలవాటు అవ్వాలనేది నా యొక్క ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నాను, ఒక జూనియర్ ఛాంబర్ కానీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కానీ చేస్తున్నాను. కాబట్టి సేవా దృక్పథం పిల్లల నుంచే ఇక్కడి నుంచే రావాలా, అదేవిధంగా దేశానికి సేవ చేయాలా అనే ఆ యొక్క వాల్యూతో కూడిన విద్యను బోధించి పిల్లల భవిష్యత్తును మనం చూసుకోవాలి. కాబట్టి ఇట్లా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వండర్స్ కిడ్స్ అధినేత రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి రవిస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్. ఒకసారి గట్టి. ఓం నమో వెంకటేశ్వర శ్రీమాత్రేను. ఈరోజు 18వ వార్షికోత్సవం జరుపుతున్న వండర్ కిడ్స్ యాజమాన్యమైన నాగశెట్టి రవికుమార్ గారికి, వారి శ్రీమతి హేమలత మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన చీఫ్ గెస్ట్ మంజులా మేడం గారికి, సోమయ్య గారికి, మరియు
రవికుమార్ సార్ యొక్క తల్లి హేమలత మేడం యొక్క తల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి వందనాలు తెలుపుతూ విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. శ్రీమాత్రి. ఇక్కడ రవికుమార్ గారు హేమలత గారు దాదాపు నాకు 25 years తెలిసి వాళ్ళ స్కూల్ పేరు పెట్టడమే వండర్ కిడ్స్ అని పెట్టినారన్నమాట. ఒక ఆలోచన, ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి, వాళ్ళ రక్తంలోనే వండర్ క్రియేట్ చేయాలి, భావితరాలకి ఒక మంచి విద్యార్థిని ఇవ్వాలి. వాళ్ళ ఆలోచన అక్కడ ఆ పేరు పెట్టడం ఉంది. అంటే వాళ్ళ క్రియేటివ్ మైండ్. వాళ్ళ స్కూల్లో నేను ఎక్కువసార్లు పోతుంటాను, అక్కడ పరిస్థితులను తెలిసి నాకు. రవికుమార్ సారు మంచి యోగ సాధకుడు, వారి సతీమణి కూడా యోగ సాధన చేస్తూ ఉంటుంది. పిల్లలకి ఆ స్కూల్లో అన్ని రకాలైన విద్యతో పాటు కరాటీ, సంస్కృతము, మ్యూజిక్, డ్యాన్సు, అన్ని రకాలైన వాటి వల్ల పిల్లలకి విద్యాబోధనతో పాటు మానసిక వికాసం, సాంస్కృతికంగాను భక్తిగాను, ఏ మాసంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, సంస్కృతిని గౌరవిస్తూ ఇంగ్లీష్కి పెద్దపీట వేస్తూ, ఎందుకంటే ప్రపంచంలో మనం మాట్లాడే ఇంగ్లీష్ కావాలి, లాంగ్వేజ్ యూనివర్స్గా. వారు లాంగ్వేజ్ మీద పట్టు చేస్తూ, అదేవిధంగా సంస్కృత భాష మీద పిల్లలకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నారు ఆ స్కూల్ నందు. సంస్కృత భాష దేవ భాష. ఆ భాష ఉచ్చరించేటప్పుడే ఆ అక్షరాలు అనేది మనలో నాడీ వ్యవస్థను చైతన్యం చేస్తాయి పిల్లలు అందరిలో కూడా. ఆ అంటే అమృత, ఆ అంటే ఆకర్షణి, ఊ అంటే ఉషాని, ఈ అంటే ఈశాని. అలా మన తెలుగు వర్ణమాలంటా కూడా దేవతల యొక్క పేర్లు. వాళ్ళు ఆ స్కూల్ యందు ఈ పిల్లలకి సంస్కృతి నేర్పించడం వల్ల ప్రతి పేరెంట్ ఏం కోరుకుంటారంటే, మా పిల్లవాడు ఈ ప్రపంచంలో ఉన్న స్థితికి వెళ్ళాలి. అందరికి ఒక కలగంటారు అందరూ కూడా. మా అబ్బాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, కలెక్టర్ కావాలి, అందరికీ ఉంటుంది. ఇక్కడుండే పేరెంట్స్ అందరూ కూడా అందరూ అంత ఆశయంతో ఉంటారు. అయితే పిల్లవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితికి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ కోరికతో టెన్షన్స్ ఫామ్ అవుతుంటాయి మామూలుగా పిల్లల్లో. అంటే మనం అనుకుంది సాధించలేమని. ఈ స్కూల్లో ఆ పిల్లలు ఆ టెన్షన్స్ పోవాలంటే వీళ్ళు చేసే విద్యాబోధనతో పాటు ఆ కరాటే అయితేనేమి, యోగా అయితేనేమి, సంస్కృత భాష నేర్పించడైతేనేమి, ఇవన్నీ మనుషులో శ్వాస ఆడుతూ ఉంటుంది. శ్వాస ఆడితే మనసు ఆడుతుంది. 2 శ్వాస సమానమే గాయత్రి. వీళ్ళు చేసే కార్యక్రమాల్లో పిల్లలకి ఆటపాటలతో పాటు చదువు నేర్పిస్తూ వాళ్ళ పిల్లల్లో శ్వాస సమానంగా రావాలి. ఇది పేరెంట్స్ అంతా చాలా గుర్తుపెట్టుకోవాలి. సమస్య ఒకటే అందరికీ, ఎవరికైనా కూడా టెన్షన్స్ అన్నీ ఫామ్ అవుతాయి అందరికీ. ఒక సమస్యకి ఒక పిల్లల్లో భయం వస్తుంది, ఇంకొకరిలో ఉత్తేజితం వస్తుంది, ఇంకొకటి ఆ సమస్య ఎలా పరిష్కరించాలి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ స్కూల్ నందు వీళ్ళు చేసే కార్యక్రమంలో పిల్లల్లో తెలియకుండానే వాళ్ళ మెదడులో నుంచి అన్వాంటెడ్, అంటే వాళ్ళకి ఏవైతే వీక్నెస్ ఉన్నాయో అవి తెలియకుండానే వెళ్ళిపోతాయి. అంటే ఆ ప్రార్థన, సంస్కృత భాష, అక్కడ చేసే కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు, ఏ మాసంలో ఏ పండుగ, సర్వమతాల్ని ప్రేమిస్తూ పిల్లలకి చక్కగా సంస్కృతి పట్ల చెప్పడం, వీటి వల్ల తెలియకుండానే మనసులో ఉండేదాన్ని తీసేస్తుంది అన్నమాట. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి. ఎందుకు ఉండలేకపోతారంటే వాళ్ళు మళ్ళీ గుర్తుకొస్తుంటాయి. వీళ్ళు చేసే విద్యా విధానంలో ఆ పిల్లలకు అవన్నీ పోవడం వల్ల మంచి కోరిక, అంటే చదవాలని, చదివితే ఏమవుతాం, ఎలా చదవాలి, ఇవన్నీ వాళ్ళకి ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని వాళ్ళు పెంపొందడానికి ఆ స్కూల్ యజమానం ప్రతి నిమిషం తపస్సు. ఆయనకి రవి గారు చూస్తుంటే తపస్సు చేస్తాడు. ఆ పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ చైతన్యం ఎలా కోరిక పుట్టాలి. అంటే ఎప్పుడైతే మంచి కోరిక పుడుతుందో ఏదైనా సాధించవచ్చు.
ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచే నేను ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి, ఆ కోరికని బలంగా చేయగలిగితే వాళ్ళు ఎలా చదవాలని వస్తుందన్నమాట. నిరంతరం హేమలత మేడం గారు అయితేనేమి, నాగచెట్టి రవికుమార్ గారు అయితేనేమి, అక్కడ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ అహర్నిశలు ఆ పిల్లలకి ఏం చేయాలి, ఎలా చేయాలి, టెన్షన్ రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ పేరెంట్స్ అంతా కూడా ఈ ప్రపంచంలో అందరిని చూడండి, ప్రతిరోజు టెన్షన్ అవుతుంటారు పిల్లల్ని. మీరు జాగ్రత్తగా గుర్తించి వాళ్ళ సృజనాత్మకని వెలికి తీయాలి. మీరు పేరెంట్సు టీచర్ ఇద్దరు కూడా ఎప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా మనం పిల్లల్ని చేర్చేసి వదిలేసి బ్రాండెడ్ షర్ట్, బ్రాండెడ్ అన్నీ బ్రాండే, మనసు బ్రాండ్ కావాలి. ఇక్కడ మనం ఏమంటే మా అబ్బాయి బ్రాండెడ్ స్కూటర్, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ షర్ట్ అన్నీ బ్రాండే, మనస్సు బ్రాండ్. మన పిల్లవాళ్ళు బాగుండాలంటే ఏం చెప్తున్నాం? ఈ సమాజం ఎలా ఉంది? మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, రకరకాల ఎక్స్పోజెస్ కావచ్చు, పిల్లల మనసు కదిలేస్తాయి. వీటికి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటూ పేరెంట్స్ టీచర్తో కోఆర్డినేషన్ చెందుతూ పిల్లవాళ్ళు ఎలా ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి తల్లిదండ్రులు గుర్తిస్తూ టీచర్ చెప్పడం, టీచర్ పిల్లలు చెప్పడం, ఈ కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా యద్భావం తద్వత మీరు ఏమనుకుంటే పిల్లలు అలా సాధించగలరు. తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు, భగవంతుడు ఇచ్చిన గురువులే ఉంటే తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు చూపించే గురువులే ఇక్కడ టీచర్స్. కాబట్టి మీరు చక్కగా ఈ స్కూల్ నందు రవికుమార్ సార్ అయితేనేమి, హేమలత మేడం అయితే టీచర్స్ అందరూ కూడా మీతో బాగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇంకా ఉపయోగించుకోండి. మీరు ప్లస్ చెప్పేదానికంటే కూడా పొగడం చాలా గొప్ప. నా రవికుమార్ సార్ని సార్ ఇది లేదు అడగండి. ఆయన కష్టపడి ఎంతో చాకచక్యంత ప్లస్ చెప్పడం గొప్పతనం కాదు. సార్ ఇలా లేదు ఈరోజు అని చెప్పండి. మీరు తల్లి, మీరు మంచి గొప్ప హృదయంతో మీరు ఇచ్చే ఫీజు కంటే కూడా ఈ స్కూల్ ఇది లేదు సార్ అని చెప్పండి, దాన్ని రెడీ చేస్తారు ఆయన. మీరు ఇచ్చే బహుమానం అదే. ఇదే కాదు, ఏ విద్యా సంస్థ కన్నా కూడా తల్లిదండ్రులు ఇచ్చే బహుమానం ఉంటే గొప్పలు చెప్పడం కాదు, సార్ ఇలా ఉంది దీన్ని చెయ్యండి అని చేస్తే ప్రతి యజమాన్యం ఈ ప్రపంచంలో ప్రతి స్కూల్ టీచర్స్ కరస్పాండెన్స్ కూడా వాళ్ళ శ్వాసే పిల్లలు, వాళ్ళ ఊపిరే పిల్లలు, వాళ్ళ జీవితమే పిల్లలు. వాళ్ళు ఎప్పుడు అలా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ యొక్క కోరికల్ని, ఆ యజమాని పడే కష్టాన్ని మీరు పాలు పంచుకునేసి మీ పిల్లల్లో ఉండే ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, దాన్ని గుర్తించండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనున్నాను, దీని మీద ఈ సెల్ ఫోన్ ఏమంటే ఈజీగా చేసేయగలను, ఎందుకంటే టార్గెట్ చిన్నది. ఇక్కడ నుంచి దాని వేయాలని కష్టపడతాను, ఎందుకంటే టార్గెట్ దూరం. పిల్లల్లో టెన్షన్ వస్తుంది, దాన్ని గుర్తించి మీరు భయపడిపోయి, పిల్లలు భయపడిపోయి టెన్షన్ పడుకోకుండా ఆ టీచర్తో కోఆర్డినేషన్ చేయగలిగితే చక్కగా మీ అబ్బాయి మీరు అనుకుని సాధించగలరు. అటువంటి ఎన్విరాన్మెంట్ ఆ స్కూల్లో ఉంది. మీరందరూ కూడా యజమానంతో సహకరించి మీ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లే కూడా ఈరోజు మహతి ఆటోలో 18 అంటే జయం. ఆయన జీవితంలో ఈరోజు నుంచి జయం. మహాభారతం 18 పర్వాలు, భగవద్గీత 18 పర్వాలు, జయం అంటే 18. హేమలత మేడం గారికి, రవికుమార్ సార్కి ఈ రెండు జయం. ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నేను శ్రీయుద్ధోపాసకుని మా గురువుగారైన యోగానంద భారత స్వామి యొక్క కరుణాకటాక్షం లభిస్తూ, దేవదేవ వెంకటేశ్వర స్వామి వారికి ఆ శక్తినిస్తూ మీ స్కూల్ నందు స్వామి ఇంకా ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి ప్రపంచానికి వాళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి కలిగిస్తూ, ఆ సరస్వతి మాత మీకు ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇచ్చి ఎన్నెందరో మంది తల్లిదండ్రుల యొక్క ఆశల్ని సిగురిస్తున్న వాళ్ళ కోరికల్ని మీరు పట్టుదలతో ప్రాణం పెట్టి మీరు వాళ్ళ కోరికల్ని జయించాలని, మీకు ఆ శక్తి కలగాలని సదా నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన యజమానానికి, పేరెంట్స్కి ముగిస్తూ శ్రీమాత్రేను, శ్రీగాత్రేను. థ్యాంక్ యూ. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందువల్ల రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. మరి చాలా చక్కగా చెప్పారు స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి డాక్టర్ మంజుల కౌల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. అందరికీ నమస్కారం. ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ సోమయ్య గారు, శ్రీ రవిస్వామి గారు,
and chairman of Wanda Kids School, Ravikumar Garu, correspondent Hemalata Garu, ఇక్కడ వేదికను అలంకరించిన రవి గారు, హేమలత గారి అమ్మగారులు ఇద్దరికి, అండ్ ఆల్ ద పేరెంట్స్ who are sitting here, and my dear kids and students, and all the invitees, అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్ చూడటం బాగుంటుంది. అంటే మనం అందరం ఇప్పటికే నాకన్నా ముందు మాట్లాడిన సార్ వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా ఏమైతే మనం చెప్పాలనుకుంటున్నామో, నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానో అవన్నీ కూడా సార్ వాళ్ళు చక్కగా చెప్పేశారు. కాబట్టి ఒక 2 మాటలతో నేను ముగిస్తాను. ఈవెన్ యాంకర్ కూడా యాక్చువల్గా ఆ అమ్మాయి మొదటగా స్టార్ట్ చేసింది. నేను నా మనసులో ఏముందో నేను అనుకుంటూ ఉన్నవన్నీ కూడా ఫస్ట్ ఈ అమ్మాయి నుంచే స్టార్ట్ చేసింది. అంటే ఒక ప్రత్యేకత అనేది గమనించాను వచ్చినప్పటి నుంచి. నేను ఇక్కడ నాకు ఉదయం రవికుమార్ గారు ఇన్విటేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా అదే చూస్తున్నాను, ఆయన మాటల ద్వారా కానీ, ఆయన ఇన్విటేషన్లో కానీ, ఆయన ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే విధానంలో కానీ, చక్కటి ఈవెంట్కి చక్కటి పేరు పెట్టారు ఆయన. ప్రజ్ఞా ప్రదర్శన్ అన్నారు అనమాట. అందులో నుంచే ఆ ప్రత్యేకత అనేది చూపించుకుంటూ వస్తున్నారు. నేను కూడా టీచర్ని. ఇక 18 ఏళ్ళు సార్ చెప్పారు. 18 ఏళ్ళు విజయానికి ఒక సింబాలిజంగా మనం వాడతాము, మన కల్చర్లోనే ఉంది అది. నేను కూడా 18 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్నాను అనేది గుర్తొచ్చింది నాకు సార్ చెప్తూ ఉంటే. రవికుమార్ గారు ఇలా మేము కూడా టీచర్సే కాబట్టి స్టూడెంట్స్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఒక ఈవెంట్కి పేరు పెట్టాలన్నప్పుడు జనరల్గా పిల్లలు కానీ టీచర్స్ కానీ అంటే మనము ఆంగ్ల భాషను తక్కువ చేయకూడదు. ఎందుకంటే మనమందరం కూడా అందులో చాలా సార్ అన్నట్టు రవికుమార్ గారు మనమందరం కూడా దాంట్లో చాలా ప్రావీణ్యం సంపాదించాలి. మనం ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రపంచంలో మనం ముందుకు పోవాలి, మన పిల్లలు అందరితో పాటు కాంపిటేటివ్నెస్ని ఎదుర్కోవాలి, వాళ్ళ ప్రొఫెషన్స్లో ఎక్సెల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ని బాగా నేర్పించాలి. అట్ ద సేమ్ టైం మన కల్చర్ని, మన రూట్స్ని మర్చిపోకుండా మన పర్టికులర్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో దాన్ని తప్పకుండా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో నేను అనుకుంటూ ఉంటాను, మేము ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, వర్డ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. జనరల్గా పిల్లలు థండర్, బ్లాస్ట్ ఏవో పదాలన్నీ తీసుకొచ్చి, వర్డ్స్ అన్నీ తీసుకొచ్చి ఈవెంట్కి పేరు పెట్టి ఇది బాగుందా మేడం, అది బాగుందా, ఇలా పట్టుకుందాం అని అడుగుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాటికి కాకుండా ఆయన చక్కగా ప్రజ్ఞా ప్రదర్శన్ అని ఈవెంట్కి నేమింగ్ ఇవ్వటం అనేది ముఖ్యంగా మనం అందరం కూడా ఫస్ట్ అభినందించాల్సిన విషయము. తర్వాత సార్ వాళ్ళిద్దరూ కూడా కోట్ చేశారు ఈ విషయం. మన పిల్లలకి ఇక్కడున్న కిడ్స్ చాలా చిన్న కిడ్స్, అంత చిన్న పిల్లలకి మేము ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన ఇది కాదు, ఈ ప్లాట్ఫామ్ కాదు ఇది. చెప్పినా కూడా అర్థం చేసుకునేంత వయస్సు కాదు వాళ్ళది. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం మన పిల్లల ఎదుగుదలకి మన బాధ్యత ఏంటి అనేది మనం ఒక్కసారి అలా ఆలోచించుకుంటాం. ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని, కాకపోతే మీ అందరికీ సీనియర్ని. మీ పిల్లలంతా చిన్న పిల్లలు, మా పిల్లలు సెటిల్ అయిపోయారు. కాబట్టి నా అనుభవంతో కూడా తల్లిదండ్రులందరికీ కూడా ఒక చిన్న మాట చెప్పి నేను నేను కంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా పిల్లలకి మనం ఎడ్యుకేషన్ అనేది హాలిస్టిక్ డెవలప్మెంట్ అంటారండి. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, మనం ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదా ఆరోగ్యంలో కానీ ఎందులో అన్నా కూడా ఒక సింగిల్ ఒక్క పర్టిక్యులర్ దాన్ని పట్టుకొని మనం దాంట్లో దీని ద్వారానే నేను ఎక్సెల్ అయిపోతాను, నా ప్రొఫెషన్లో నేను అత్యున్నత స్థాయికి చేరుకుంటాము అంటే అది కరెక్ట్ కాదు. నేను హెల్త్ రిలేటెడ్ స్పెషలైజేషన్ కాబట్టి నేను న్యూట్రిషనిస్ట్ని. కాబట్టి మీకు ఒక హెల్త్ అంటే ఏంటో చెప్పి దాన్ని ఎడ్యుకేషన్కి రిలేట్ చేస్తాను. ఎందుకంటే అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన సంపద ఏమైనా ఉంది అంటే అది ఆరోగ్యమే. మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యమే లేకపోతే మనం సాధించడానికి అసలు ఏమీ ఉండదు. అసలు WHO మీ అందరికీ తెలిసే ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళే నిర్వచనం మనకు ఆరోగ్యానికి ఏమని ఇచ్చారంటే, హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్
నాట్ ఓన్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ అన్నారు. అంటే మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. మనకి ఏదైనా జబ్బు కానీ ఏదైనా డిసీజ్ కానీ లేకపోతేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. మనం ఎలాంటి స్థితిలో ఉంటే మనం ఆరోగ్యవంతులము అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా అంటే సైకలాజికల్గా స్ట్రెస్ ఫ్రీగా మనం ఫిట్గా ఉండాలి, సోషల్గా మన సొసైటీతో మన పక్క వాళ్ళతో మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎంత కలిసి ఉన్నాము అనేది పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే వెనక ఒక చిన్న వర్డ్ని స్పిరిచువల్ వెల్బీయింగ్ కూడా ఉండాలి అని చెప్పారు. సో ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యం ఉన్నట్టు. అలాగే ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు ఎప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్సెల్ అవుతారు అంటే మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఒక హాలిస్టిక్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనము పిల్లలకి ప్రొవైడ్ చేయాలి, పర్టికులర్గా తల్లిదండ్రులు. ఎందుకంటే టీచర్ అనే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆ నిర్వర్తించే పూర్తి స్థాయి ఫ్రీడమ్ అనేది తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా మనము వండర్ కిడ్స్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ర్యాంప్ వాక్ చేసినప్పుడు మనకు అది బాగా క్లియర్గా చూపించారు వాళ్ళు. అంటే ర్యాంప్ వాక్ పిల్లలు అలా వచ్చి నడుచుకొని అందరూ అలా వెళ్ళిపోకుండా వాళ్ళ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, ఒక ట్రెడిషనల్ గ్రూపు, ఒక మోడ్రన్ డ్రెస్సింగ్ ఉన్న గ్రూపు, తర్వాత ఒక ఫిజికల్ యాక్టివిటీ కరాటే గ్రూపు, ఇంకొక ఎక్సర్సైజ్ ఒక టీచర్ ఆ గ్రూప్ తోటి, ఇలా రకరకాల గ్రూప్స్తో ఎన్ని యాక్టివిటీస్ని వాళ్ళు ఈ కరికులంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మొట్టమొదటిగా చేసిన ర్యాంప్ వాక్లోనే ఆయన క్లియర్గా ఆయన ఏమీ చెప్పకపోయినా కూడా మనకు చక్కగా చూపించేశారు. సో ఇలాగా పిల్లల్లో అండి యాక్చువల్గా చూస్తే బ్రెయిన్ గ్రోత్కి డెవలప్మెంట్కి చాలా వ్యత్యాసం ఉందండి. పిల్లల మైండ్ బ్రెయిన్ ఫస్ట్ 3 ఇయర్స్లో పూర్తిగా పెరుగుతుంది. అంటే ఎంత సైజుకు రావాలో అడల్ట్ సైజుకి అది చక్కగా వస్తుంది. కానీ డెవలప్మెంట్ అనేది స్టేజ్ బై స్టేజ్ జరుగుతుంది. మనం పేరెంట్స్ మన పిల్లవాడు 10th ఐఐటి ప్రిపేర్ అయిపోవాలి, వాడు 6th ఐఐటి అండ్ నీట్కి ప్రిపేర్ అయిపోవాలి అంటే వాళ్ళ మెదడు అప్పుడు అది రిసీవ్ చేసుకునేదానికి రెడీగా ఉండదు. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో మనం దాన్ని తీసుకోగలము అనేదానికి మన మైండ్ దానికి ప్రిపేర్గా ఉండాలి. కాబట్టి ప్రోగ్రెసివ్గా పిల్లలు చక్కగా చదువుకొని చక్కగా ఆడుకుంటూ చక్కటి వాతావరణంలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు పెరిగేలాంటి వాతావరణంని మనం తల్లిదండ్రులుగా మనందరము పిల్లలకి కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి పిల్లవాడు తప్పకుండా ఒక యునిక్ క్వాలిటీసు ప్రతి పిల్లవాడికి ఉంటాయి. ప్రతి పిల్లవాడికి కూడా ఏదో ఒక స్థాయిలో పైకి అత్యధిక స్థాయికి వెళ్ళగలిగే కెపాసిటీసు ప్రతి ఒక్క చైల్డ్కి భగవంతుడు అనేవాడు ఇచ్చుంటాడు. మనం ఏం చేస్తామంటే దాన్ని ఐడెంటిఫై, పేరెంట్స్ పర్టికులర్లీ, నేను కూడా మీకన్నా ఒక స్టెప్ ముందున్నాను కాబట్టి చెప్తున్నాను. మనం ఏం చేస్తామంటే వాడు ఏ పర్టికులర్ దీంట్లో వాడు ఎక్సెల్ అవ్వగలడు అనేది మనం గుర్తించకుండా మనం కంపారిజన్లోకి వెళ్ళిపోతాం. మన పక్కన మన ఫ్రెండ్ కొడుకు మెడిసిన్ చేశాడు, మన ఫ్రెండ్ కొడుకు ఇంజనీర్ చేశాడో, వాడు కలెక్టర్ అయ్యాడో, మన పిల్లవాడికి స్కిల్స్ దేంట్లో ఉన్నాయి అని కానీ మనం కొంచెం పిల్లల మీద దృష్టి పెట్టి అబ్జర్వ్ చేసి దాన్ని ప్రోత్సహించుకోగలిగితే ప్రతి బిడ్డ ఒక పర్టికులర్ స్కిల్స్ తోటి ఎక్సలెంట్గా ఎదగగలడు. తర్వాత ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన థీమ్ ఏమిటంటే ఇండైజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అన్నారనమాట. అంటే అర్థం ఏంటంటే ఇండైజీనియస్ టెక్నాలజీస్ అంటే స్వదేశీ సాంకేతికత. ఇక్కడ మనము టెక్నాలజీ మనం చాలా స్కూల్స్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ వాటిలో చూస్తూ ఉంటాము. విదేశీ సాంకేతికత, విదేశీ పరిజ్ఞానం ఆర్ విదేశీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది గొప్పగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఓకే, దాని గురించి మనం ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ వెరీ గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ వీ హ్యావ్. మనకు చాలా మంచి ఉన్నాయి. దాన్ని మనం రవిస్వామి గారు అన్నట్టు
సాంస్క్రిట్ చదవటానికి కొంచెం టైం పిల్లల్ని అలో చేయండి దయచేసి. ఏదో ఒక శ్లోకం వాళ్ళతో చెప్పించాలి. అలా చెప్పించినప్పుడు ఏమవుతుందంటే చాలా స్టడీస్ ప్రూవ్ చేసింది, రీసెర్చ్ ప్రూవ్ చేసింది ఏమంటే సాంస్క్రిట్ని రిసైట్ చేసిన శ్లోకాన్ని చెప్పినప్పుడు ఏమవుతుందంటే మెమరీ పవర్ అండ్ ఐక్యూ లెవెల్స్ పెరిగాయి అని చాలా స్టడీస్ ప్రూవ్ చేసిందనమాట. హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది, పిల్లవాడిలో గ్రహణ శక్తి రిసీవ్ చేసుకునే కెపాసిటీస్ ఇంప్రూవ్ అయ్యాయి అని. అదర్ కంట్రీస్ అన్నీ కూడా మన సాంస్క్రిట్ని వన్ ఆఫ్ ద కంపల్సరీ సబ్జెక్ట్గా వాళ్ళ సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు యోగాని కంపల్సరీ మ్యాండేటరీ అని మెనీ వెస్ట్రన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి అద్భుతమైన స్కూల్స్, ఇలాంటి డెడికేటెడ్ చైర్మన్ అండ్ కరస్పాండెన్సు, అంటే మన కల్చర్ని, మన సిస్టమ్ని గౌరవించే వాళ్ళు వాటిని స్కూల్ సిస్టంలో, కరికులంలో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం అందరము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన పిల్లలు కూడా సాంస్క్రిట్ని చదవాలి, మన పిల్లలు కూడా 1 గంట యోగా చెయ్యాలి, 1 అరగంట మెడిటేషన్ చెయ్యాలి. ఆ రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే మీకు అల్టిమేట్గా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు సక్సెస్ సాధించినప్పుడు కానీ మనకి అది అర్థం కాదు. సో పేరెంట్స్గా మనందరి సహకారం కూడా రవికుమార్ గారికి, హేమలత గారికి మనం అందించినప్పుడు ఏమవుతుందంటే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మన పిల్లలు అభివృద్ధిని, మన పిల్లలు మనం ఇచ్చే ప్రోత్సాహము బయటకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఒక స్కూల్ మన తిరుపతిలో ఉంది, నాట్ ఓన్లీ మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి వాటికే కాకుండా మన తెలుగుని చెప్తున్నారు, సాంస్క్రిట్ నేర్పిస్తున్నారు, యోగా చెప్పిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా బయటకు వెళ్ళి అందరు పిల్లలు దాన్ని వినియోగించుకోగలిగితే ప్రతి కిడ్ ఒక వండర్ కిడ్ తప్పకుండా అవుతారని చెప్పి వీళ్ళు హేమలత గారికి, రవికుమార్ గారికి ఆల్ ద సక్సెస్ ఇన్ దర్ లైఫ్ అని విష్ చేస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం అండ్ మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. మరి ఈరోజు మన వండర్ కిడ్స్ చైర్మన్ అనేటటువంటి నాగశెట్టి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గట్టిగా ఒక్కసారి చప్పట్లతో రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈనాటి 18వ వార్షికోత్సవ ప్రజ్ఞా ప్రదర్శన అనేటటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మంజుల మేడం గారికి మరియు శ్రీ ఉప్పలపాటి రవిస్వామి గారికి, శ్రీ పోటుగారి సోమయ్య గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా చిట్టి పొట్టి వండర్ కిడ్స్కి, వారి తల్లిదండ్రులకు, అలాగే బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా హృదయపూర్వక సాయంత్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏం మాట్లాడాలి నేను? అందరూ వీళ్ళు మాట్లాడేశారు. సో ఒక పక్క యాంకర్ మాట్లాడేశారు. నేను ఏమైతే చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పేశారు. నేనేంటో మీకు అందరికీ తెలుసు. అయినా నా అనుభవాన్ని ఒక 2 నిమిషాలు మీతో పాటు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నన్ను నమ్మండి, మీ బిడ్డలకి బంగారు భవితను అందిస్తానని సభాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాట కాదండి, ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముఖ్యంగా నా చిన్ననాడు అంటే 4వ తరగతి చదువుతున్న సమయంలో ఎందుకు వచ్చిందో థాట్ తెలీదు. పొలంలో మా అమ్మ వాళ్ళతో పాటు పని చేసుకుంటూ నేను ఎందుకు స్కూల్ పెట్టకూడదని ఆనాడే అనిపించింది. మనం అనుకుంటూ ఉంటాం చిన్న పిల్లలే అనేసి. ఆ లోపల ఎంత దాగి ఉందో మీకెవరికైనా తెలుసా?
నాకైతే తెలియదు. ఆ దాగి ఉన్న అద్భుతమైన శక్తిని వెలికి తీసే ప్రయత్నమే మన వండర్ కిడ్స్. నా విద్యార్థి దశ నుంచే ఇంటర్మీడియట్ చదివే సమయంలో 1996వ సంవత్సరంలో మా చిన్న పల్లెటూరులో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకందరికీ కూడా చదువు చెప్పడం ప్రారంభించి, నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళతో ఆట, వాళ్ళతోనే పాట, వాళ్ళతోనే సినిమా, వాళ్ళతోనే భోజనం, వాళ్ళుంటే చాలు అన్నీ మర్చిపోతాను. చాలామంది పేరెంట్స్ అన్నారు, ఏం సార్ మీ మేడం ఏమనరా? భగవంతుడు నాకు ఇచ్చిన వరం కాబట్టి ఆ సమస్య నాకు లేదు. అలాగే తిరుమల తిరుపతిలో విద్యను అభ్యసిస్తూ 2001వ సంవత్సరంలో మా బాబాయ్ రాజన్న గారి సౌజన్యంతో, ఆయన యొక్క సహకారంతో, మా అంకుల్ సుబ్రహ్మణ్య అంకుల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశానండి. శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ అని చెప్పేసి 9 మందితో. దీని వెనకాల ఎంతో శ్రమ, ఎక్కడ సంకల్పం తగ్గలేదు, భయపడలేదు. ఆపద వచ్చిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో, వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో ప్రతి విద్యార్థి యొక్క విద్యాభివృద్ధి సంకల్పంగా ముందుకు సాగిపోతూ వచ్చాను. కాబట్టి ఎవరు ఎలాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ చేయనటువంటి యాక్టివిటీస్ మేమందరం చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా స్కూల్ ప్రారంభించాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు మా హేమ, మనం ఎందుకు ఎన్నో పేర్లు అనుకున్నాం, దాదాపు 1000 పేర్ల పైన అనుకుంటాం. ఏమి పేరుతో మన స్కూల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? మా దగ్గర విద్యను అభ్యసించేటటువంటి మా బిడ్డలు, మేము ఎప్పుడు స్టూడెంట్స్ లాగా వాళ్ళని చూడలేదండి. వండర్ కిడ్స్గా ఉండాలి, 100, 1000, లక్షల్లో ఉన్న వాళ్ళు వండర్గా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఈ వండర్ కిడ్స్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్ అనేటటువంటి నినాదంతో స్కూల్ ప్రారంభించడం జరిగింది. స్కూల్ ప్రారంభించిన దశలో ఒక పాంప్లెట్ రెడీ చేస్తుంటే మహానుభావులు కోచింగ్ సెంటర్ అంటే ఎలా ఉంటుందో తిరుపతికి రుచి చూపించినటువంటి మహానుభావులు క్యాన్ ఆంజనేయులు సార్ గారు అక్కడే ఉండి, మళ్ళీ ఎందుకయ్యా అడ్మిషన్స్ ఓపెన్ అన్నావు, మంచి సూపర్ స్లోగన్ పెట్టావు, ఇంకెందుకని ఆయన చెప్పడం జరిగింది. ఆ స్లోగన్ ఏమంటే, మీ అన్వేషణ దేనికోసం? ఓ వినూత్నమైన విద్యా విధానం కోసమా? అయితే వండర్ కిడ్స్కి విచ్చేయండి. మీ బిడ్డలను మీకంటే అపురూపంగా, మీకంటే బాధ్యతగా, మీకంటే చాలా చక్కగా వారి యొక్క విద్యాభివృద్ధిని పెంపొందిస్తామని చెప్పేసి మనం స్కూల్ ప్రారంభించడం జరిగింది. అలాగే నేను బలంగా నమ్ముతాను, నేటి బాలలే రేపటి పవరులు, నేటి కిడ్సే రేపటి వండర్ కిడ్స్, నేటి వండర్ కిడ్సే రేపటి టార్చ్ బ్యారర్స్, నేటి టార్చ్ బ్యారర్సే రేపటి భావి భారత ప్రగతి సారథులు, నేటి ప్రగతి సారథులే రేపటి ప్రపంచ ఈ విశ్వవ్యాప్త మేధావులు. అలాంటి మేధావులను తయారు చేసేటటువంటి బాధ్యత మీరందరూ ఇచ్చారు, ఆ భగవంతుడు నాకు కల్పించాడు. ఈ శరీరం సహకరించేంతవరకు, ఈ శరీరం ఉన్నంతవరకు ప్రతి విద్యార్థి యొక్క విద్యాభివృద్ధికి నేను మనస్ఫూర్తిగా కష్టపడు వాళ్ళ వెంట నడుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జనరల్గా నన్ను అర్థం చేసుకుంటే నన్ను ఎవ్వరు వదిలిపోరు. దానికి ఉదాహరణ నా పూర్వ విద్యార్థులు, అంటే ట్యూషన్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు నా దగ్గర పనిచేసి వెళ్ళినటువంటి ప్రతి టీచర్ కూడా ఇప్పటికీ అప్పుడప్పుడు నన్ను కలుస్తూ ఉంటారు. పేరెంట్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, 4 గోడల మధ్య చదువు వ్యర్థం. వాటిని బద్దలు కొట్టుకొని బయట వస్తే యాక్టివిటీ బేస్డ్ విద్యా విధానం, ఆ విద్యను అందిస్తే వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక విలువలను బయట తీసుకొని వస్తే ఎలాంటి విద్యార్థి అయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఖచ్చితంగా ఆ రంగంలో
వాళ్ళు పురోభివృద్ధి సాధిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా అంటూ ఉంటారు, మా వాడికి మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఇలాంటివి. అవి కాదండి, మన పిల్లవాడు ఎంతమందిని కలుపుకొని వెళ్తున్నాడు స్కూల్లో, టీచర్లకి ఎలాంటి గౌరవం ఇస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ని ఎలా గౌరవిస్తున్నారు, తన యొక్క ఆలోచన విధానాలని ఎవరితో షేర్ చేసుకుంటున్నారు, తన యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా లైఫ్లో అద్భుతమైనటువంటి స్కిల్ డెవలప్ చేసుకునేసి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి గొప్ప స్థాయిలో ఉంటాడని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి 18వ వార్షికోత్సవం అనేటటువంటి ఆలోచనతో చాలా స్టైల్గా, చాలా అందంగా, మీరందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా ఆస్వాదించే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేశాం. దయవుంచి ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించి జయప్రదం చేసి ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక మారి మీకు మాటిస్తున్నాను, రాబోయే సంవత్సరాల్లో భారతీయత విలువలను కాపాడుకుంటూ పెరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఈ ప్రపంచంలో నలుమూలల ఎటు వెళ్ళినా వండర్ కిడ్గానే వెలుగొందే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మరి ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ దయచేసి విచ్చేసిన కూర్చోవాల్సిన ఒక రిక్వెస్ట్ మ్యామ్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా మరి ఫస్ట్గా మరి ముందుగా మీ అందరి కోసం ఒక అడ్డీ కొంచెం క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ పుష్ప. మరొక ట్రైనర్ తను కూడా ఈ 18వ వార్షికోత్సవంలో పాలు పంచుకోవడానికి మరొక యాంకర్గా తను దర్శనమివ్వబోతున్నాడు. అతనే సైమన్ శ్రీహరి గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్.